నెక్స్ట్ న్యూస్ అయోధ్యలో భక్తుల రద్దీ పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, క్యూ లైన్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై రామజన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు టీటీడీ అధికారులు. తిరుమల కొండపై వెలసిన వెంకన్న దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. దీంతో టీటీడీ అధికారుల సలహాలు సూచనలు స్వీకరించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు. గత నెల 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోడీ. ఆ మర్నాడు నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. నిత్యం వేలాది మంది బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో రామజన్మభూమి ట్రస్టుకు అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చింది టీటీడీ బృందం. ట్రస్ట్ ఆహ్వానం అందుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యకు వెళ్లి చర్చలు జరిపింది. బాలరాముని ఆలయానికి వచ్చే భక్తులకు మరింత వేగంగా దర్శనం కల్పించేందుకు ఇంకా ఎలాంటి మెరుగైన ఏర్పాట్లు చేయాలో టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు రామజన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు. క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కూడా పలు సూచనలు చేశారు. టీటీడీ బృందం సూచనలను వీలైనంత ఆచరణలో పెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.